హలో ఫ్రెండ్స్! ఈ రోజుల్లో మహిళలు ఇల్లు, ఆఫీస్ బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. హార్మోన్ల అసమతుల్యత, నీరసం, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈరోజు ఈ వీడియోలో మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వెస్టీజ్ అందిస్తున్న బెస్ట్ ఫుడ్ సప్లిమెంట్స్ ఏంటి? వాటిని ఎలా తయారు చేస్తారు? వాటిలోని ఇంగ్రీడియెంట్స్ ఏంటి? ఏ సమస్యలకి వాడాలి? ఎలా వాడాలి? ఎప్పుడు వాడకూడదు? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. సప్లిమెంట్స్ ఎలా తయారవుతాయి? వెస్టీజ్ సప్లిమెంట్స్ అన్నీ ఆయుర్వేద మూలికలు, సహజసిద్ధమైన పండ్లు, మొక్కల సారం, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ మరియు అత్యాధునిక సైంటిఫిక్ టెక్నాలజీ, న్యూట్రస్యూటికల్స్ కలయికతో తయారవుతాయి. ఇవి మందులు కావు, ఇవి మన రోజువారీ ఆహారంలో లోపించిన పోషకాలను అందించే సేంద్రియ, ఆర్గానిక్ ఆహార పదార్థాలు. ఇవి జీఎంపీ, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ మరియు ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలతో సురక్షితంగా తయారవుతాయి. ముఖ్యమైన వెస్టీజ్ మహిళల సప్లిమెంట్స్ పూర్తి వివరాలు. మహిళల కోసం వెస్టీజ్ ప్రత్యేకంగా హర్ ఓన్ కేటగిరీని అందిస్తోంది. అందులో ముఖ్యమైన 4 సప్లిమెంట్స్ ఇవే. 1 వెస్టీజ్ ఫోలిక్ ఐరన్ ప్లస్. ముఖ్య ఇంగ్రీడియంట్స్: ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ బి1 మరియు జింక్. ఏ సమస్యలకు పనిచేస్తుంది? శరీరంలో రక్తం తక్కువగా ఉండటం, రక్తహీనత, అనేమియా, విపరీతమైన అలసట, నీరసం, జుట్టు రాలడం. విటమిన్ సి ఉండటం వల్ల ఐరన్ ఒంటికి బాగా పడుతుంది. ఎలా వాడాలి? రోజుకు 1 లేదా 2 క్యాప్సూల్స్ భోజనం చేసిన తర్వాత వేసుకోవాలి. ఎప్పుడు వాడకూడదు? శరీరంలో ఐరన్ శాతం ఇప్పటికే ఎక్కువగా ఉన్నవాళ్లు, హెమోక్రోమాటోసిస్, కిడ్నీలో తీవ్రమైన సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. 2 వెస్టీజ్ శతావరి మాక్స్. ముఖ్య ఇంగ్రీడియంట్స్: శతావరి అశోక మరియు లోధ్ర అనే ఆయుర్వేద మూలికల సారం. ఏ సమస్యలకు పనిచేస్తుంది? మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడీ, పీసీఓఎస్ మరియు పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, ఇరెగ్యులర్ పీరియడ్స్, నెలసరి సమయంలో వచ్చే విపరీతమైన కడుపునొప్పి, మూడ్ స్వింగ్స్, మేనోపాజ్ పీరియడ్స్ ఆగిపోయే దశ లో వచ్చే హాట్ ఫ్లాషెస్, నీరసం తగ్గడానికి, పాలిచ్చే తల్లులలో పాలు పెరగడానికి. ఎలా వాడాలి? రోజుకు 1 క్యాప్సూల్ చొప్పున రోజుకు 2 సార్లు, ఉదయం, రాత్రి, భోజనం తర్వాత గోరువెచ్చని నీటితో లేదా పాలతో తీసుకోవాలి. ఎప్పుడు వాడకూడదు? గర్భవతులుగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. బ్రెస్ట్ ట్యూమర్స్ లేదా ఈస్ట్రోజెన్ సెన్సిటివ్ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండాలి. 3 వెస్టీజ్ క్రాన్బెర్రీ. ముఖ్య ఇంగ్రీడియంట్స్: క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ మరియు డిమనోస్. ఏ సమస్యలకు పనిచేస్తుంది? మహిళల్లో ఎక్కువగా వచ్చే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూటీఐ, మూత్రనాళ ఇన్ఫెక్షన్, మూత్రంలో మంట, దురద, కిడ్నీల ఆరోగ్యం మెరుగుపరచడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎలా వాడాలి? రోజుకు 1 లేదా 2 క్యాప్సూల్స్ భోజనంతో పాటు లేదా భోజనం తర్వాత తీసుకోవాలి. ఎప్పుడు వాడకూడదు? కిడ్నీలో రాళ్లు, కిడ్నీ స్టోన్స్, ఆక్సలేట్ స్టోన్స్ ఉన్నవారు దీనిని వాడే ముందు డాక్టర్ని సంప్రదించాలి. వెస్టీజ్ హెయిర్, స్కిన్ అండ్ నెయిల్స్. ముఖ్య ఇంగ్రీడియంట్స్: గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, బోర్గే ఆయిల్, అమైనో ఆమ్లాలు, బయోటిన్, విటమిన్లు మరియు మినరల్స్. ఏ సమస్యలకు పనిచేస్తుంది? జుట్టు విపరీతంగా రాలడం, చర్మంపై ముడతలు, గ్లో లేకపోవడం, గోళ్లు విరిగిపోవడం వంటి సౌందర్య సమస్యలకు ఇది లోపలి నుండి పోషణనిస్తుంది. ఎలా వాడాలి? రోజుకు 2 క్యాప్సూల్స్ భోజనం తర్వాత తీసుకోవాలి. ఎప్పుడు వాడకూడదు? ప్రెగ్నెన్సీ మరియు పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహాతోనే వాడాలి. సీఫుడ్ లేదా నిర్దిష్ట విటమిన్ అలర్జీలు ఉన్నవారు జాగ్రత్త వహించాలి. 4 సాధారణ జాగ్రత్తలు, జనరల్ ప్రికాషన్స్ ఓ డిస్క్లేమర్. ఇవి మందులు కావు, హెల్త్ సప్లిమెంట్స్ మాత్రమే. కాబట్టి ఏదైనా తీవ్రమైన వ్యాధి ఉన్నప్పుడు మందులకు బదులుగా వీటిని మాత్రమే వాడకూడదు. గర్భిణీ స్త్రీలు, ప్రెగ్నెంట్ విమెన్ మరియు పాలిచ్చే తల్లులు ఏ సప్లిమెంట్ వాడాలన్నా ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించడం మంచిది. సప్లిమెంట్స్ వాడుతున్నప్పుడు రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తప్పకుండా తాగాలి. చూశారుగా ఫ్రెండ్స్, వెస్టీజ్ మహిళల సప్లిమెంట్స్ గురించి వివరాలు.
సరైన ఆహారంతో పాటు ఈ సప్లిమెంట్స్ని మీ దినచర్యలో భాగం చేసుకుంటే మహిళలు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. విష్ యు వెల్త్.